వర్షాల వల్ల కామారెడ్డి జిల్లా అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అతలాకుతలమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే జుక్కల్ నియోజకవర్గం విషయంలో చాలా పంట నష్టం మరియు ఆస్తి నష్టం జరగడం సంభవించింది. అక్కడ దాదాపుగా 6 దశాబ్దాలుగా లేని విధంగా వర్షం కురవడం మరియు దానికి సంబంధించి రకరకాలుగా ఇబ్బందులకు గురి కావడం జరిగింది. అయితే అధికారులు గాని అధికార యంత్రాంగం గాని సరైన సమయంలో రియాక్ట్ కావడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం గాని ఎలాంటి పశువులకు గాని నష్టం జరగకుండా దాదాపుగా 2000 మందిని రీహాబిలిటేట్ చేసి వారిని మన సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అయితే ఈ నష్టం విషయంలో గాని జుక్కల్ నియోజకవర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయంలో గాని ముఖ్యమంత్రి గారిని సంప్రదించడము వారితో మాట్లాడడం ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించి నివేదిక డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ నుంచి నివేదిక తెప్పించుకొని తక్షణమే మన చర్యలు తీసుకొని మరి కావాల్సినటువంటి ప్యాకేజ్ అనౌన్స్ చేయడమే కాకుండా రోడ్ల రిపేర్స్ కానీ ఆస్తి నష్టకు సంబంధించిన వాటికి కానీ పటాలలో స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిఆర్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్లతో కూడా సంబంధిత అందరూ మంత్రులతో మాట్లాడడం జరిగింది. వారికి సమస్యను వివరించడం జరిగింది. వారందరూ కూడా సానుకూలంగా స్పందించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడమే కాకుండా వాళ్ళని రిస్టోర్ చేయడంలో కూడా ముందుండి అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది.